సంక్రాంతి వస్తుందంటే హరిదాసులు గంగిరెడ్లు మనకు కనిపిస్తూ ఉంటారు కదా. సో సంక్రాంతి నేపథ్యంలో ఇప్పుడే గంగిరెడ్లు అయితే కనబడుతూ ఉన్నారు. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు బాలయ్య, మాది నెల్లూరు నుంచి మా గంగిరెడ్లు ఆట అనేది ఆట ఆడిస్తాము. సీతమ్మ పెళ్లి చేస్తాం, రాముడు ఎద్దును ఆట ఆడిస్తాం, అంతే సార్. ఎలా ఆట ఆడిస్తారు? ఎద్దును ఆట ఆడిస్తామన్నారు. ఎద్దును ఆడిస్తామంటే ఎద్దుకు వేషం వేసుకొని డోలు సనాయి రెండు తీసుకొని వచ్చి ఆట ఆడిస్తాం. సరే, ఇది ఎప్పటి నుంచి అలవాటైంది మీకు? మా పెద్దల కానించి, మా జేజబ్బల కానించి ఇదే ఊరితే. సంక్రాంతికి గంగిరెడ్లు అనేది పిలిపిస్తారు. అంటే సంక్రాంతికి గంగిరెడ్లు పిలిపించడానికి ప్రధాన కారణం ఏదైనా ఉందా? కారణం అంటే గంగిరెడ్లు అనేది ఉండదన్నమాట ఫస్ట్ నుంచి. అది గంగిరెడ్లు అనేది ఒంటిగల్లు బొల్లావు అనేది ఉండదు ఫస్ట్ నుంచి. అప్పుడు ఒంటిపల్లి బొల్లావు అనేది తీసేసి ఇప్పుడు గంగిరెడ్లు అనేది ఎద్దు ఆవు రాముడు సీతమ్మకు పెళ్లి చేస్తాం. అది ఆవు ఎద్దుకు పెళ్లి చేస్తాం. ఇది మేళం సనాయి అంటాం. సనాయి ఆవు ఎద్దు చేత పట్టుకొని ఆటాడిస్తాం. ఇది సనాయి ఎంత 5-6 సంవత్సరాలు సనాయి. ఈ కంపెనీలో తయారు చేస్తారు. ఇనుము కాదు, చెక్కతో తయారు చేసాను. ఏమంటే ఇది కొనాలంటే 10,000-15,000 అవుతుంది కొత్తది కొనాలంటే. ఇప్పుడు మామూలుగా తిరుగుతూ ఉంటారు కదా, ఎంత వస్తుంది మీకు రోజుకి? ఎట్లా వచ్చినా పొద్దు వచ్చినట్టు, లేనా పొద్దు లేనట్టు. ఏం తచ్చదని ఏం లే. మీ అట్టటోళ్ళు పిలిపించి గంగిరెడ్లు కావాలా ఆట ఆడిద్దురా అండి, ఆవు ఇంట్లోకి రావాలంటే వాళ్ళు ఏమన్నా ఒక 500, 1000 రూపాయలు, 1200 ఇచ్చేస్తారు పేరు పండగలకు. సో ఆవు ఇంట్లో పోవడం వల్ల మంచిది అంటారు? మంచిది. ఆవు ఇంట్లోకి పోతే దూడ తల్లి పాలు పెండి ఆవు ఇంట్లోకి పోతే మంచిది అనేది దానం ఇస్తారు ఆవులకు, మేతలకు. ఎప్పటి నుంచి ఉంది ఈ ఆచారం మనకు? ఈ ఆచారం దేశం పుట్టతలకి నుంచే ఉంది. ఇప్పుడు మామూలుగా ఈ వృత్తి లేదు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ వృత్తి లేకపోయినా మా పనులు మేము చేసుకుంటా ఉంటాం. ఏం చేస్తుంటారు? ఇదే మా ఉండేది సేద్యం పను, కూలి పను, దేనికో దానికి పోతాం. సంక్రాంతి వచ్చే గంగిరెడ్లు అనేది పిలిపిస్తారు. అప్పుడు ఆ సంక్రాంతికి ఆట ఆడిచ్చాక వస్తాం. మొత్తం ఎక్కడి దాకా తిరుగుతారు? ఎన్ని కిలోమీటర్లు తిరగచ్చు మీరు గంగిరెడ్లతో? మేము గంగిరెడ్లతో ఈ నెల్లూరు వరకు తిరుగుతాం. ఒకలమ కాదు, 200-300 ఇల్లు ఉన్నాయి మా వాళ్ళు. 200-300 ఇల్లు. ఎక్కడ ఉంటారు మీరు పని లేనప్పుడు? మామూలుగా పని లేనప్పుడు మా ఊర్లో ఇన్నే కంటేపల్లె, ఒలిపేడు ఇక్కడనే ఉండే మా ఊర్లో. ఇచ్చే చేద్దాం, లేదంటే పోతా ఉంటాం. ఇదేం బలవంతం లే. అంటే ఎప్పుడన్నా పూట గడవక బాధపడ్డ సందర్భాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ పరిస్థితులు ఇలా ఉంది కాబట్టి అదేం లేవు. ఏమంటే గవర్నమెంట్ ఎంత అంత ఇచ్చేసారు. ఏదో సంక్రాంతి నెలలో మీకు పెద్దల కానించి ఉండదు, మేము ఈ వృత్తి మీరు చేసుకోమని మా ఊరికి తిరిగేస్తూ ఉంటాం. వస్తున్నాయా ప్రభుత్వ పథకాలన్నీ కరెక్ట్గా వస్తున్నాయా మీకు? వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, లేని వాళ్ళకి లేదు, కరెక్ట్గా రావటం లేదు సార్. మీకేమైనా వచ్చాయా? మాకేం రాలే ఇప్పటికేమో. ఇల్లు గిల్లు అన్నీ ఇస్తున్నారు కదా జగనన్న. ఇచ్చే వాళ్ళకి ఇచ్చిండ్రు, ఈయన వాళ్ళకి వీళ్ళే. కొంతమందికి ఇస్తారనేది గ్యారెంటీ లేదు. ఎవరో చూసిన వాళ్ళకి ఇస్తున్నంత వరకు ఇంతవరకు గంగిరెడ్ల స్థలానికి ఇవ్వటం లే. ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, ఈయన వాళ్ళకి లే. అయ్యేంటి కార్డులు, అప్పుడు కార్డులో ఉన్నోనికి ఇవ్వటం లే, కార్డు లేని వాళ్ళకు జగనన్న ఇచ్చినారంట అంటారు. అవి ఇచ్చిందిరా, మేము కట్టిందిరా, ఊరి చూపించిండ్రు పొలాలు, అది కదలకుండా అయిపోయినాయి. పోయి వాలంటీర్లు వాళ్ళని అడగకపోయారా? వాలంటీర్లు వాళ్ళని అడిగితే వాలంటీర్లు ఏం చేస్తారో మేము ఏం చేయమంటాము, అంతా వాళ్ళ చేతిలో పని. వాళ్ళు చెప్తే మేము చేసేవాళ్ళంగా మేము పోయి ఇచ్చేదానికి అవుతుందా?
అని వాళ్ళ పని వాళ్ళు చెబుతారు. ఎంత పొలాలు ఎంత ఉన్నాయి మీకు? పొలాలు ఉండేవాళ్ళకి తలా 1 ఎకరా 2 ఎకరాలు అట్టా ఉన్నాయి. అప్పుడెప్పుడో పెద్దలు సంపాదించిన పొలాలు. సాగు చేస్తున్నారా? సాగు ఏం చేస్తాను. ఈ నీళ్ళు లేవు, ఈ వానలు లేవు. వాన గురించి వేస్తాం, వాన గురం లేకపోతే లేదు. బోర్లు వచ్చి బోర్లలో నీళ్ళు, మెట్ట పొలాలు. సో బతుకు భారంగానే ఉంది. భారంగానే ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉండి ఇటు రావటం, లేకపోతే ఇబ్బందులు లేకపోతే ఇప్పుడు బోర్లు వేపించే నీళ్ళే ఈ జగనన్న ఈ యాత్ర ఆ యాత్ర అనేది ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు, ఈయన వాళ్ళకి లేదు. ఏంటికంటే ఇంకెంతెంతో బాధలు వాళ్ళు పెద్దోళ్ళు మనతో ఏం పని అదే మేము కదలకుండా అయిపోయినాం. ఏ వాళ్ళు వచ్చినా బుద్ధి ఇచ్చినట్టు లేకపోతే లేనట్టు. మెట్ట పొలాలు మాకేమో మాగాటకాయలు కాలువలు ఏమిలే. ఏమన్నా బోర్లు వచ్చి ఆ బోర్లలో నీళ్ళు రావు. సో తమ బతుకులు అయితే కొంత భారంగానే ఉన్నాయంటున్నారు. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు, ఈ విధంగా గడుస్తుంది అంటున్నారు. సో మనం ప్రధానంగా ఇంతకుముందు అయితే ప్రతి ఊర్లో కూడా మనం చూసేది, కానీ ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మాత్రమే ఈ గంగిరెడ్లు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మనకు నెల్లూరులో రామలింగాపురం ఏరియాలో కనిపించడంతో వారి జీవిత బ్రతుకు చిత్రం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి సాస్ టీవీ వారిని ఆప్యాయంగా పలకరించడం జరిగింది. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.